కూర్చోవాలా, ఈ అరచేతిని ఆకాశం తిప్పుతూ ఈ మోచేయి దగ్గర మణికట్టు రావాలి. మణికట్టు వచ్చి ఇద్దరు కూర్చోవాలి. లుకింగ్ స్ట్రైట్. నిదానంగా క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. నిదానంగా అలాగే 2 minutes ఉండండి. సంగచ్చత్వం సంబద్ధత్వం సంభో మానసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజనానా ఉపాసతే. రిలాక్స్. 2 చేతులు మర్దన చేసి ముఖం పైన ఓపెన్ యువర్ ఐస్. 2 చేతులు మసాజ్ చేసి ఓకే. ఇప్పుడు అందరం నిలబడి స్టాండింగ్. ఇప్పుడు ప్రోటోకాల్ ఎక్సర్సైజ్ ఉంటాయి మొత్తం. సూక్ష్మ వ్యాయామం. సూక్ష్మ వ్యాయామం అంటే మీకు సంబంధించినటువంటి సర్వికల్ స్పాండిలైటిస్ సంబంధించింది. ఓకేనా? అందరూ 2 పాదాలని దగ్గర నుంచి 2 ఇంచుల దూరం, 2 inches. ఇప్పుడు 2 చేతులు తీసుకొని నడుము దగ్గర పెట్టండి. నడుము దగ్గర. ఓకే, రైట్. ఇప్పుడు లుకింగ్ స్ట్రైట్. ఇప్పుడు 2 ముక్కుతో శ్వాస తీసుకోండి. ఇన్హేల్. శ్వాస విడుస్తూ ఈ గడ్డను తీసుకొచ్చి ఛాతి కానించాలి. ఎక్సెల్ డౌన్. ఇన్హేల్ స్ట్రైట్. స్ట్రైట్. తలలేపాలి. తలలేపాలి. ఇప్పుడు శ్వాస విడుస్తూ ముందుకు డౌన్. ఇన్హేల్ స్ట్రైట్. Exhale down. Inhale straight. Exhale relax. చేతులు విడిచేయండి. ఇది నెంబర్ 1 ఎక్సర్సైజ్. నెంబర్ 2 ఎక్సర్సైజ్. మళ్ళీ చేతులు 2 ముందు పెట్టండి. నడుము మీద పెట్టండి. శ్వాస తీసుకోండి. ఇన్హేల్. శ్వాస విడుస్తూ మెడని రైట్ డౌన్. రైట్. మీరు రైట్, నాకు లెఫ్ట్ అయితే మీరు రైట్ అయితే. రైట్ డౌన్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ స్ట్రైట్. ఇన్హేల్ స్ట్రైట్. ఎక్సేల్ లెఫ్ట్ డౌన్. ఇన్హేల్ స్ట్రైట్. ఎక్సేల్ రైట్ డౌన్. Inhale straight. Exhale left down. Inhale straight. Relax, hands down. ఇది 2 ఎక్సర్సైజ్. ఇప్పుడు 3వ ఎక్సర్సైజ్. సేమ్ చేతులు మళ్ళీ నడుము మీద పెట్టండి. శ్వాస తీసుకోండి. ఇన్హేల్. ఎక్సేల్ రైట్ ఆర్మ్. Inhale straight. Exhale left arm. Inhale straight. Exhale right arm. Inhale straight. Exhale down. Relax hands down. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనము తలని శ్వాస తీసుకుంటూ తలని రైట్ వైపు టర్న్ చేయాలి. ఇన్హేల్ అప్.
తలని కుడివైపు నుంచి తీసుకొని తలని పైకి ఎత్తుతూ నిదానంగా ఎడమ వైపు డౌన్ చేస్తూ శ్వాస విడుస్తూ నిదానంగా ముందుకి గడ్డాన్ని తీసుకొని చాప దగ్గర అందించాలి. మళ్ళీ ఒకసారి ఇన్హేల్ నిదానంగా తలని పైకి లేపుతూ నిదానంగా ఎడమ వైపుకు డౌన్ చేసుకుంటూ నిదానంగా డౌన్ చేయాలి. ఇప్పుడు క్లాక్ వైజ్ చేసాం, ఇప్పుడు యాంటీ క్లాక్. మళ్ళీ ఇన్హేల్, ఇప్పుడు లెఫ్ట్ నుంచి లెఫ్ట్ ఎడమ వైపు తిప్పుతూ మెడని నిదానంగా పైకి తిప్పుతూ నిదానంగా కుడి వైపుకి డౌన్ చేసుకుంటూ నిదానంగా డౌన్. మళ్ళీ ఎడమ వైపు లెఫ్ట్ నిదానంగా తలని పైకి లేపుతూ శ్వాస తీసుకుంటూ తర్వాత నిదానంగా శ్వాస విడుస్తుందా తలని ముందుకు తీసుకొచ్చి గడ్డాన్ని చాటాలి. రిలాక్స్. ఇప్పుడు ఇది అయిపోయింది. తర్వాత కటి చక్రాసనం. 2 చేతులు ముందు చాపండి. చాపిన తర్వాత 2 పాదాలు కొద్దిగా డిస్టెన్స్ కావాలి మీకు కొద్దిగా. ఇప్పుడు శ్వాస తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, రైట్ రైట్ తిరగండి, మొత్తం తిప్పండి బాడీ. ఈ చేతిని ఇక్కడ పెట్టుకోండి, ఈ చేతి వెరీ గుడ్. అది ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్. ఇప్పుడు లెఫ్ట్ స్ట్రైట్, రైట్. ఇది ఫ్యాట్ తగ్గడానికి బాగా పనిచేస్తుంది, నడుము సన్నగా అవ్వడానికి మంచి ఎక్సర్సైజ్. తర్వాత స్ట్రైట్, లెఫ్ట్ స్ట్రైట్, రిలాక్స్. ఇది మీకు అనిపిస్తుంది అవునా? 1 అడుగు డిస్టెన్స్ తీసుకోండి, ఎందుకంటే మనం బేస్ నిలబడాలి కదా కొద్దిగా, అందుకని చెప్పేసి. ఓకేనా? శ్వాస తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. మీకు ఇది గోడ కుర్చీ, మీకు ఇది గోడ కుర్చీ. నవ్వుతూ ఇచ్చే పనిష్మెంట్స్ ఇవన్నీ. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. Inhale up, hands down, relax. Attention of photo again, madam. Inhale up, exhale forward bend. ముందుకు వంగాలి, ఎంతవరకు వస్తే అంతవరకు ముందుకు వంగాలి. కొద్ది వరకు వస్తే కొద్ది వరకు, పూర్తిగా వచ్చినా పర్వాలేదు. దీన్ని పాదహస్తాసనం. Inhale up, exhale down, inhale up, hands down, relax. తర్వాత అర్ధ చక్రాసనం. 2 చేతులు నడుము మీద పెట్టండి. ఈ విధంగా శ్వాస తీసుకుంటే వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకే కదా? శ్వాస ఇన్హేల్ అప్, నిదానంగా బ్యాక్ బెండ్. ఫస్ట్ నడుము బెండ్ చేయాలా, తర్వాత మెడ బెండ్ చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ డౌన్, ఈ విధంగా చేయాలి. ఇది చాలా చక్కని ఆసనం, స్పైనల్ కార్డ్స్ అవి చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వృక్షాసనం. వృక్షాసనం తెలుసా? అటువంటి ఇటువంటి వృత్తాలు ఏంటి?